Today we are going to discussing about the Memorandum of Association under the Companies Act 2013. So this is the topic, Memorandum of Association. Yes, what is memorandum and what is the nature and scope of the memorandum? Memorandum of Association is an important document. Memorandum of Association is an important document in relation to the affairs of the company. కంపెనీ వ్యవహారాలకి సంబంధించి నిజం చెప్పాలంటే కంపెనీకి చాలా ముఖ్యమైనటువంటిది, అంటే ఫౌండేషన్ లాంటిది. అంటే కంపెనీ ఒక బిల్డింగ్గా మనం భావించినట్టయితే దానికి పునాది వంటిది ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. Memorandum of Association is an important document in relation to the affairs of the company. It is called the charter of the company. అందుకని ఈ మెమరాండంని మనం ఎలా కంపేర్ చేస్తామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చార్టర్ ఆఫ్ ద కంపెనీ. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రపోజ్డ్ కంపెనీ ఈజ్ బేస్డ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. సో ఇది ఒక కంపెనీ అనేది ఒక స్ట్రక్చర్ అయినట్లయితే, ఒక భవనం అయినట్లయితే, ఒక నిర్మాణం అయినట్లయితే దానికి పునాది అనేది ఏదైనా అంటే ఫౌండేషన్ అనేది మెమరాండం అని చెప్తామన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రపోజ్డ్ కంపెనీ ఈజ్ బేస్డ్. అకార్డింగ్ టు ది లార్డ్ క్రెయిన్స్, the memorandum of association of a company is charter and it defines the limitations of the powers of a company. సో కంపెనీకి ఎంత మేరకు అధికారాలు ఉన్నాయి అని, దానికి ఇగో ఇంతవరకే ఇది మాత్రమే చేయాలి అనేటువంటి ఒక పరిమితిని, లిమిటేషన్ని, పరిధిని నిర్ణయించేదే ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. So it laid down the fundamental conditions upon which alone the company is allowed to be incorporated. It contains the rights, privileges and powers of the company. ఇంకా దీంట్లో ఏం పొందపరిచి ఉంటాయి? It lays down the fundamental conditions, చాలా ప్రాథమికమైనటువంటి షరతులు అనమాట. దేనికి సంబంధించి అపాన్ విచ్ అలోన్ ది కంపెనీ ఈజ్ అలౌడ్ టు బి ఇన్కార్పొరేటెడ్. అంటే దేని నిమిత్తం దీన్ని మనం వ్యవస్థీకరిస్తబోతున్నాం, అంటే ఏర్పాటు చేయబోతున్నాం. కంపెనీ ఈజ్ అలౌడ్ టు బి ఇన్కార్పొరేటెడ్. ఇట్ కంటైన్స్ ది రైట్స్, ప్రివిలేజెస్ అండ్ పవర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇంకా ఈ మెమరాండంలో కంపెనీ యొక్క హక్కులు, దాని యొక్క ప్రివిలేజ్, దాని హోదా అండ్ పవర్స్ ఆఫ్ ది కంపెనీ, మరి దానికి సంబంధించినటువంటి అధికారాలు ఏమేమి ఉన్నాయని కూడా ఈ ఫండమెంటల్ డాక్యుమెంట్ అయినటువంటి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ చూస్తే మనకి అర్థమవుతుంది. సిన్స్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్ ఎనేబుల్స్ ది అవుట్ సైడర్స్ టు నో అబౌట్ ది యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ. ఇది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ అయినందువలన, అంటే ఇది మనము ఒక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి సబ్మిట్ చేయటం కారణంగా కన్సర్న్ ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి దీన్ని అందజేస్తాం. ఎప్పుడు కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ కంపెనీకి సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్గా, ఫండమెంటల్ డాక్యుమెంట్గా ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని అందించడం జరుగుతుంది. సో ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి డాక్యుమెంట్. ఎవరైనా కానీ ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని కన్సర్న్ ఫీజు పే చేయడం ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్లో దాన్ని ఎవరైనా కానీ తీసుకునేటువంటి హక్కు ప్రజలందరికీ ఉంటుందన్నమాట. సిన్స్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్ ఎనేబుల్స్ ది అవుట్ సైడర్స్ టు నో అబౌట్ ది యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ డాక్యుమెంట్ వలన ప్రజలకి ఏం తెలుస్తుంది? అబౌట్ ది యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ కార్యకలాపాలు ఏంటి, కంపెనీ ఏం చేయబోతుంది, కంపెనీ డైరెక్టర్లు ఎంతమంది, కంపెనీ క్యాపిటల్ ఎంత, కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, కంపెనీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇది డాక్యుమెంట్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ మెమరాండమ్ ఆఫ్
అసోసియేషన్ అనేటువంటి డాక్యుమెంట్ని పరిశీలిస్తే సెక్షన్ 2 సబ్సెక్షన్ 56 of the Companies Act 2013 provides that memorandum means the memorandum of association of a company as originally framed or as altered from time to time in pursuance of any previous company law or of this act. So section 2 subsection 56 of the Companies Act, మనం కంపెనీల చట్టం 2013 అందులోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 56ని కనుక మనం గమనించినట్లయితే దాని ప్రకారం ఏముందంటే మెమోరాండం అనే దాన్ని వివరించడం జరిగింది. మరి మెమోరాండం మీన్స్ ద మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏ కంపెనీ యాజ్ ఒరిజినల్లీ ఫ్రేమ్డ్, మనం ఏదైతే వాస్తవికంగా తయారు చేశామో ఆర్ యాజ్ ఆల్టర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ కంపెనీ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా ఆర్ ఆఫ్ దిస్ యాక్ట్, గతంలో కానీ ఇప్పుడు కానీ సమయాన్ని బట్టి ఏ చట్టం అయితే కంపెనీలకు సంబంధించి అమల్లో ఉంటుందో ఆ చట్ట ప్రకారం మనం రూపొందించినటువంటి ఈ చార్టర్గా పిలువబడేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్నే మనం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్నే మనం దాన్ని మెమోరాండం అని చెప్పి మనం కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 56 కింద చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో కంటెంట్స్, ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి? సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 of the Companies Act 2013 provides that the memorandum of the company shall state the following: the name clause, the registered office clause, the object clause, the liability clause, the capital clause and subscription clause. So these are the 6 clauses contained in the a memorandum of association according to section 4 subsection 1 of the Companies Act 2013. First we have to see what is the name clause. Yes, section 4 subsection 1 clause A and subsection 2 of the Companies Act 2013 provides that the memorandum of association must state the నేమ్ ఆఫ్ ద ప్రపోజ్డ్ కంపెనీ. మీరు ఏ కంపెనీని అయితే పెట్టబోతున్నారో ఆ కంపెనీ యొక్క పేరు ఏంటి అనేది మనకి ఈ కంపెనీ యొక్క మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో ఫస్ట్ క్లాజ్గా అంటే నేమ్ క్లాజ్లో ఆ కంపెనీ యొక్క పేరుని మనం పొందుపరిచి ఉండాలన్నమాట. ఇట్ ఎస్టాబ్లిషెస్ ది ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కంపెనీ బికాస్ ద కంపెనీ ఈజ్ ఏ లీగల్ పర్సన్. మనం ఒక పర్సన్గా ఎలా అయితే మనకంటూ ఒక పేరు ఉందో అలాగే ఈ ఇన్కార్పొరేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పర్సన్గా లీగల్ పర్సన్గా క్రియేట్ అవుతున్నటువంటి ఈ కంపెనీకి కూడా ఒక పేరు ఖచ్చితంగా ఉండి తీరాలి. దట్స్ వై ఇట్ ఎస్టాబ్లిషెస్ ది ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కంపెనీ. ఈ నేమ్ క్లాజ్ వలన ఆ కంపెనీకి నేమ్ అనేది ఒకటి ఫిక్స్ చేయటం కారణంగా దాని యొక్క ఐడెంటిటీ అంటే దాన్ని మనం ఏం పేరుతో సంబోధిస్తాం, ఏ పేరుతో పిలవాలి అంటే ఏమని పిలవాలి. సపోజ్ ఒక కంపెనీ పేరు మనం ఎక్స్ అని పెట్టామనుకోండి, సో మనం ఎక్స్ అని దాన్ని పిలవడం జరుగుతుంది. ఏ పేరు పెట్టకపోతే మరి ఎలా రిఫర్ చేయటం, తలా ఒక పేరు పెట్టేస్తారు, దానికి కమ్యూనికేషన్ చేయటం అనేది కష్టమైపోతుంది. దట్స్ వై ఇట్ ఎస్టాబ్లిషెస్ ది ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది కంపెనీ. ఆ నేమ్ క్లాజ్ వలన ఆ కంపెనీ ఉందని, సో దానికి ఇది అని చెప్పి దానికి ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట. ది ప్రమోటర్స్ మే సెలెక్ట్ ఏ సూటబుల్ నేమ్ ఫర్ దేర్ కంపెనీ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్షన్ 4 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. మరి అందువలన దాని ఐడెంటిటీ కోసం, ఎగ్జిస్టెన్స్ కోసం ఈ కంపెనీకి పేరు పెట్టాల్సినటువంటి బాధ్యత కంపెనీల చట్టం ద్వారా ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే కంపెనీని ఏర్పాటు చేయాలనుకున్నారో దాని యొక్క ఫౌండర్స్ అయినటువంటి వ్యక్తులు, మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని యొక్క పేరుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సెక్షన్ 4 కింద. నేమ్ మస్ట్ నాట్ బి అన్డిజైరబుల్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మనం ఒక కంపెనీకి ఇచ్చేటువంటి నేము, క్రియేట్ చేసుకునేటువంటి నేము ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము వ్యతిరేకించేది, ఇష్టపడంది, కేంద్ర ప్రభుత్వము కోరనదై ఉండకూడదు. అంటే సో మనం ఏదైతే ఒక నేమ్ని
ఆ కంపెనీకి మనం ఫిక్స్ చేసుకుంటున్నామో, సజెస్ట్ చేస్తున్నామో ఆ పేరు ఎలా ఉండాలని చెప్తున్నాడు, అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించేదే ఉండాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలాగా కేంద్ర ప్రభుత్వం కోరుకోందే ఉండకూడదు. నేమ్ మస్ట్ నాట్ కాన్స్టిట్యూట్ యాన్ అఫెన్స్ అండర్ ఎనీ లా ఇన్ ఫోర్స్. అంటే మనం పెట్టేటువంటి ఆ కంపెనీ యొక్క పేరు ఎప్పుడు కూడా సో ఒక నేరాన్ని అది క్రియేట్ చేసేది లాగా ఉండకూడదు. నేమ్ మస్ట్ నాట్ కాన్స్టిట్యూట్ యాన్ అఫెన్స్ అండర్ ఎనీ లా. ఏ చట్టం ద్వారా కూడా ఆ పేరు వలన ఒక నేరం వచ్చేది లాగా ఉండకూడదు. నేమ్ మస్ట్ నాట్ బి ఐడెంటికల్ విత్ నేమ్ ఆఫ్ అనదర్ కంపెనీ. అలాగే ఈ నేమ్ క్లాస్ ద్వారా మనం ఒక కంపెనీకి ఐడెంటిటీ కోసం ఏదైతే నేమ్ని ఇస్తున్నామో ఆ నేమ్ అనేది సో మస్ట్ నాట్ బి ఐడెంటికల్. అంటే ఎవరో ఒక కంపెనీని ఆల్రెడీ ఆ పేరుతో రన్ చేస్తుంటే మనం ఎస్టాబ్లిష్ చేసేటువంటి, మనం ఇన్కార్పొరేట్ చేసేటువంటి కంపెనీకి అలాంటి పేరుని, అంటే గతంలో ఎవరో పెట్టిన పేరుని ఓకేనా మళ్ళీ మనం పెట్టేలా ఉండకూడదు. నేమ్ మస్ట్ నాట్ బి ఐడెంటికల్ విత్ నేమ్ ఆఫ్ అనదర్ కంపెనీ. నెక్స్ట్, నేమ్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షుడ్ ఎండ్ విత్ లిమిటెడ్. ఒకవేళ పబ్లిక్ లిమిటెడ్ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే నేమ్ చివరన ఎండ్ విత్, ద నేమ్ ఎండ్ విత్ లిమిటెడ్. లిమిటెడ్ అనే పదాన్ని మనం ఖచ్చితంగా పేరుకి యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది లిమిటెడ్ కంపెనీ అని ప్రపంచానికి అర్థమవుతుంది. అలాగే నేమ్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షుడ్ ఎండ్ విత్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లయితే, ఇన్కార్పొరేట్ చేస్తున్నట్లయితే ఆ పేరు చివరన ఖచ్చితంగా అది ప్రైవేట్ లిమిటెడ్గా కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ అని ఎండ్ అవ్వాలి. సపోజ్ మనం ధర్మపీఠం తరఫున ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లయితే ధర్మపీఠం లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఖచ్చితంగా దాన్ని యాడ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే దానికి కేంద్ర ప్రభుత్వం అంటే కంపెనీ యొక్క రిజిస్టర్ దాన్ని అనుమతించడం జరుగుతుంది. నెక్స్ట్, ద మెమోరాండం ఆఫ్ ఏ కంపెనీ shall state the name of the company with the last word limited in case of public limited company, or the last words private limited in the case of a private limited company. So the name stated in the memorandum shall not be identical with or resemble to nearly to the name of an existing company recorded under this act. అంటే ఈ చట్టం ఏదైనా సరే మనం ఒక కంపెనీని మెమోరాండం ద్వారా దానికి నేమ్ కనుక ఇస్తున్నట్లయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చివర దానికి లిమిటెడ్ అని, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చివర ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఖచ్చితంగా ఆ పేర్లు ఇవ్వటం జరగాలి. అలాగే మనం ఇచ్చినటువంటి పేర్లు ఏదైతే ఉందో ద నేమ్ స్టేటెడ్ ఇన్ ది మెమోరాండం, మనం ఏదైతే మెమోరాండంలో పేర్కొన్నామో అలా రాసామో ఆ పేర్లు ఏదైనా కానీ సూచించిన పేరు సో వేరే కంపెనీతో కానీ లేదా దగ్గరగా కానీ ఆ కంపెనీకి పేరుకు దగ్గరగా అలాగే పోలి ఉండేలా కానీ ఉండకూడదని చెప్పి మనకి ఈ చట్టం చెప్తుందన్నమాట. ఆర్ ఎనీ ప్రీవియస్ కంపెనీలా ఆర్ బి సచ్ దట్ ఇట్స్ యూజ్ బై ది కంపెనీ విల్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ ది లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ఈజ్ అన్డిజైరబుల్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించే పేరు కానీ కోరుకోని పేరు కానీ లేకపోతే ఇంకొకరి కంపెనీని మనం అనుసరిస్తూ ఆ గతంలో ఆ పేర్లకి సంబంధించి ఏ చట్టం ద్వారా అయినా కానీ, అంటే కంపెనీల చట్టంలో గతంలో ఉన్నటువంటి 1956 యాక్ట్ ద్వారా అయినా కావచ్చు, ఇంకా ఏ ఇతర అంటే కంపెనీల చట్టం ద్వారా అయినా సరే ఆ పేరు రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితే ప్రస్తుతం మనము అలాంటి పేరుని మన కంపెనీకి ఇవ్వటానికి మెమోరాండం ద్వారా మెన్షన్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్, రిజిస్టర్డ్ ఆఫీస్ సెకండ్ క్లాజ్. ఫస్ట్ క్లాజ్ ఈజ్ name clause. Second clause is the registered office clause. Section 4 subsection 1 subsection B clause B Section 4 subsection 1 clause B of the Companies Act 2013 provides that the memorandum of association must specify the state in which the registered office of the company is to be situated. మీరు మెమోరాండం ద్వారా క్లాజ్ 2 అయినటువంటి రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ ద్వారా ఈ కంపెనీ ఎక్కడ కేంద్ర కార్యాలయం అంటే దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండబోతుందో అని ఖచ్చితంగా మనం ఆ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో క్లాస్ 2గా దాన్ని మెన్షన్ చేయబడాలి. సో సెక్షన్ 12 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రొవైడ్ దట్ ఏ కంపెనీ షల్ ఆన్ అండ్ ఫ్రమ్ ది 15 days ఆఫ్ ది ఇన్కార్పొరేషన్ అండ్ ఆల్ ది times
thereafter. సో ఈ కంపెనీల చట్టం సెక్షన్ 12 ప్రకారము మనకి ఏం చెప్పబడుతుందంటే ఏ కంపెనీ షెల్ ఆన్ అండ్ ఫ్రమ్ ది 15 days ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్, కంపెనీని స్థాపించినటువంటి ఇన్కార్పొరేట్ చేసినటువంటి 15 రోజుల లోపల మరియు ఇంకా తదుపరి సమయంలో కూడా హ్యావ్ ఏ రిజిస్టర్డ్ ఆఫీస్ క్యాపబుల్ ఆఫ్ రిసీవింగ్ అండ్ acknowledging all the communications and notices as may be addressed to it. సో కాబట్టి మనం మెమొరాండంలో పేర్కొన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ అడ్రస్నే, ఆ చిరునామానే ఈ కరస్పాండెన్స్ కోసం, అంటే మనం ఏదైతే విషయాలని దాంతో కంపెనీతో షేర్ చేసుకుంటామో ఆ కంపెనీ యొక్క కమ్యూనికేషన్స్ కోసము అదే చిరునామాలు ఓకేనా ఖచ్చితంగా కంపెనీ యాక్టివిటీస్ ఆ రిజిస్టర్ ఆఫీస్గా కొనసాగాలి. ద కంపెనీ షాల్ ఫర్నిష్ టు ద రిజిస్ట్రార్ వెరిఫికేషన్ ఆఫ్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ విత్ ఇన్ ఏ period of 30 days of its incorporation in such manner as may be prescribed. సో మరి మనం ఫిక్స్ చేసినటువంటి ఈ రిజిస్టర్డ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సర్న్ రిజిస్టర్డ్ ఆఫీస్లోని ఆ రిజిస్ట్రార్ ఎవరైతే అధికారి ఉన్నాడో అతని యొక్క వెరిఫికేషన్, అంటే నిజంగా మనం ఆ కంపెనీని మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినటువంటి రిజిస్ట్రార్కి అలా మనం మెమొరాండంలో పెట్టిన ప్రకారమే అదే చిరునామాలో కొనసాగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని తను ధృవీకరించడానికి, తనిఖీ చేయడానికి మనం 30 days లోపల, అంటే ఇన్కార్పొరేట్ చేసిన 30 days లోపల మా రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడే కొనసాగుతుందని చెప్పి అధికారి చేత మనం తనిఖీని పూర్తి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, సో థర్డ్ క్లాస్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ క్లాస్. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది మెమొరాండం. సో అంటే కంపెనీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనం, ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి, అంటే మనం సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నామా, ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామా, మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నామా, అసలు ఏంటి ఈ కంపెనీ ఏ ఉద్దేశంతో అది కంపెనీ అది ఇన్కార్పొరేట్ అయింది, ఈ కంపెనీ ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటి ముఖ్యమైన క్లాస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ క్లాస్. సెక్షన్ 4 subsection 1 clause C of the Companies Act 2013 provides that the memorandum of association must state the object for which the proposed company is to be established. సెక్షన్ 4 subsection 1 క్లాస్ సి కింద కంపెనీ చట్టంలో 213 ప్రకారము సో మెమొరాండం ఆఫ్ అసోసియేషన్లో తప్పనిసరిగా ఈ ఆబ్జెక్ట్ అంటే ముఖ్య ఉద్దేశం, ఈ కంపెనీని మనం ఏ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేశాము అనేటువంటి విషయాన్ని ఈ క్లాస్ ద్వారా మెన్షన్ చేయాలి. ద ఆబ్జెక్ట్ క్లాస్ ఎనేబుల్స్ ది సబ్స్క్రైబర్ టు నో ది పర్పస్ టు విచ్ దేర్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్. మరి కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో వారు తమ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో ఎవరైతే పెట్టుబడి పెట్టి వాళ్ళు వాటాదారులు కావాలనుకుంటున్నారో, షేర్స్ కావాలనుకుంటున్నారో వారికి ఈ ఆబ్జెక్ట్ క్లాస్ ద్వారా వారికి ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్, సెక్షన్ 4 subsection 1 class C of the Companies Act 2013 provides that the memorandum of a company shall state the objects for which the company is proposed to be incorporated. మరి కంపెనీల చట్టం సెక్షన్ 4 subsection 1 క్లాస్ సి అనుసరించి మనకి ఏం చెప్తున్నారు, ద మెమొరాండం ఆఫ్ ఏ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెమొరాండం ఏదైతే ఉందో షల్ స్టేట్ ద ఆబ్జెక్ట్స్, అంటే దాని ప్రకారం మెమొరాండంలో సెక్షన్ 4(1)(c) ప్రకారం మనకి ఏం అర్థమవుతుంది అక్కడ, ఆబ్జెక్ట్స్ ఫర్ విచ్ ద కంపెనీ ఈజ్ ప్రపోజ్డ్, ఎందుకోసం కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఏ ఉద్దేశంతో కంపెనీ పెట్టడం జరిగింది అనేది తెలుస్తుంది అనమాట. ద మెమొరాండం మస్ట్ కంటైన్ ది మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్సిడెంటల్ ఆర్ ancillary టు ది మెయిన్ ఆబ్జెక్ట్స్. సో మెమొరాండంలో తప్పనిసరిగా ప్రధాన ఉద్దేశం ఏంటి మరియు దానికి సంబంధించి అనుబంధంగా ఇన్సిడెంటల్ ఆర్ యాన్సిలరీ టు ది మెయిన్ ఆబ్జెక్ట్, ఆ ముఖ్య ఉద్దేశానికి సంబంధించి ఏమేమి దానికి అనుబంధం ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అర్థమవుతుంది. సపోజ్ సో ఎక్స్ అనేటువంటి ఒక కంపెనీని మనం ఇన్కార్పొరేట్ చేసి దానికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ని అంటే 4-wheelersని తయారు చేయాలి అనుకున్నాం అనుకోండి. సో మెయిన్ ఆబ్జెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ది కార్స్, ద మెయిన్ ఆబ్జెక్ట్ ఈస్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సెల్లింగ్ ది కార్స్. మరి దానికి ఇన్సిలరీస్గా ఏంటి, మనం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ కార్కి సంబంధించినటువంటి స్పేర్స్ని సేల్ చేయటం, అలాగే వాటికి ఏదైనా రిపేర్స్ వస్తే సర్వీస్ని ప్రొవైడ్ చేయటం, అలాగే అవసరమైతే కార్గోని ఒక ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ కూడా ఇన్సిలరీ
ఇన్సిడెంటల్గా ఉండేటువంటి యాక్టివిటీస్ కాబట్టి సో మెయిన్ ఆబ్జెక్ట్తో పాటు ఇవన్నిటిని కూడా అనుబంధంగా ఉండేటువంటి విషయాలను కూడా మనం సో ఈ ఆబ్జెక్ట్ క్లాస్ ద్వారా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద లయబిలిటీ క్లాస్, ఫోర్త్ క్లాస్, సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 clause D of the Companies Act 2013 provides that the memorandum of association must state the liabilities of its members. If the company is incorporated with the liability, limited liability, the clause must state the liability of the members is limited to the extent of the value of the shares purchased by them. ఒకవేళ కంపెనీ సో అది ఆ వాటాదారులు ఎవరైతే దాంట్లో ఉంటున్నారో అందులో షేరస్గా ఉండబోతున్నారో వారి యొక్క బాధ్యత అనేది, లయబిలిటీ అనేది సో దేనికి పరిమితం అవుతుంది? వారు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి షేర్ల ప్రకారమే, అంటే వారి వాటాల ప్రకారమే వారి బాధ్యత లిమిట్ అవుతుంది అనేది ఖచ్చితంగా ఈ సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 క్లాస్ డి ద్వారా మనం మెన్షన్ చేయాలి. మస్ట్ స్టేట్ ది లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్, మస్ట్ స్టేట్ ది liability of the members is limited to the extent of the value of the shares purchased by them. అంటే వాళ్ళు వాటాలు ఎంతవరకు కొన్నారో అంతవరకు మాత్రమే వారికి కంపెనీలో బాధ్యత ఉంటుంది. అంటే కంపెనీ లిక్విడేషన్కో లేకపోతే వైండప్కి వెళ్ళిపోయినప్పుడు సో ఆ కంపెనీ అప్పుల్ని వీరు ఎంతవరకు తీర్చాలి యాజ్ ఏ ఓనర్గా, యాజ్ ఏ షేర్ హోల్డర్గా, అంటే కేవలం ఆ కంపెనీలో వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో, ఎంతైతే షేర్ పెట్టారో అంతవరకే వారి యొక్క బాధ్యత ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ లయబిలిటీ క్లాస్ ద్వారా ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఇన్కార్పొరేట్, ఇట్ ఈస్ లిమిటెడ్ బై గ్యారంటీ, ద లయబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఈజ్ లిమిటెడ్ టు ది గ్యారంటీ గివెన్ బై దెమ్. ఒకవేళ అది లయబిలిటీ కనుక గ్యారంటీ ద్వారా వాళ్ళు కనుక ఓకే మేము పెట్టినటువంటి షేర్స్ ద్వారా అని కాకుండా అది లిమిటెడ్ బై గ్యారంటీ అనే విధానంలో కనుక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మరి ఆ గ్యారంటీ ఇచ్చిన వ్యక్తికి ఓకేనా ఎంతవరకు ఏ మేరకు గ్యారంటీ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈ సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 క్లాస్ డి ద్వారా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 5th క్లాస్, సో దట్ ఈస్ ద క్యాపిటల్ క్లాస్. Section 4 subsection 1 clause E of the Companies Act 2013 provides that the memorandum of association of a company having a share capital must state. So section 4 subsection 1 clause E ప్రకారం ఇక్కడ సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఆ షేర్ క్యాపిటల్ ఎంత, ఎన్ని లక్షలతో కానీ ఎన్ని కోట్లతో కానీ అసలు ఎంత మొత్తంతో ఈ వ్యాపారాన్ని మనం ప్రారంభిస్తున్నాం, ఈ కంపెనీ చేపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ క్యాపిటల్ క్లాస్ ద్వారా ఆ ప్రమోటర్స్ అనేటువంటి వాళ్ళు, కంపెనీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద అమౌంట్ ఆఫ్ ద షేర్ క్యాపిటల్ విచ్ ది కంపెనీ ఈజ్ టు బి రిజిస్టర్డ్ అండ్ ది డివిజన్ దేర్ ఆఫ్ ఇంటూ షేర్స్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ అండ్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ which the subscribers to the memorandum agree to subscribe, which shall not less than 1 share. So ఇక్కడ మొత్తం ఎంత క్యాపిటల్, దాన్ని ఎన్ని భాగాలుగా విభజించాం, ఒక్కొక్క భాగానికి ఎంత షేర్ వాల్యూ ఉంది అనేటువంటి వివరాలని పొందుపరుస్తూ ఆ క్యాపిటల్ క్లాస్ ద్వారా మరీ ముఖ్యంగా ఎవరైతే మెమరాండం ద్వారా సబ్స్క్రైబ్ చేయడానికి ఒప్పందం చేసుకున్నారో, అగ్రి అయ్యారో, ఒప్పుకున్నారో వారు కనీసంగా ఒక షేర్నన్నా ఈ క్యాపిటల్ నుంచి వారు ఒక షేర్నన్నా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అంటే సో కనీసం ఒక వాటా అన్న ఆ సభ్యులు పొంది ఉండాలి అని చెప్పి మనకి ఈ క్లాస్ చెప్తుందన్నమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఈచ్ సబ్స్క్రైబర్ టు ది మెమరాండమ్ ఇంటెన్స్ టు టేక్ ఇండికేట్ ఆపోజిట్ హిజ్ నేమ్. అంటే ఖచ్చితంగా ఒక మెంబర్ కనుక కంపెనీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశాడో అతని పేరు ఎదురుగా, ఇదిగో నా పేరు ఎదురుగా ఓకేనా, నేను సపోజ్ 100 వాటాలు తీసుకున్నట్లయితే నేను 100 తీసుకున్నాను, వాటి విలువ 100 × 10 1000 రూపాయలు అని చెప్పి మనం మెన్షన్ చేయాలి. సో ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ 5 lakhs. ఒకవేళ 5 లక్షలతో కనుక మనం స్టార్ట్ చేస్తే మైట్ బి అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉండొచ్చు, డివైడెడ్ ఇంటూ 5000 షేర్స్. అంటే ఆ 5 లక్షల్ని మనం 5000గా షేర్లుగా భాగాలుగా విభజించినట్లయితే అప్పుడు ఒక షేర్ వాల్యూ 100 అవుతుంది. అంటే సో 100 రూపీస్ ఒక షేర్ వాల్యూ అవుతుంది. కాబట్టి కనీసంగా మెంబర్గా కొనసాగాలనుకునేటువంటి వ్యక్తి కనీసంగా ఒక షేర్నన్నా సబ్స్క్రైబ్ చేయాలి, అప్పుడు మాత్రమే అతను లీగల్గా వ్యాలిడ్గా మెంబర్ అవుతాడు. నెక్స్ట్, లాస్ట్ క్లాస్ ఇన్ ది మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్,
That is nothing but the subscription clause. The specimen memorandum of association given in table A of schedule 1 of the Companies Act 2013 provides that the memorandum of association must state that we, the several persons whose names and addresses are subscribed or desirous of being formed into a company in pursuance of this memorandum of association, and we respectively agree to take number of shares in. ఇది కొత్తగా యాడ్ చేయబడ్డటువంటి క్లాస్. 1956 చట్ట ప్రకారం అయితే కనుక ఈ 6th క్లాస్ లేదు. మరి 2013 యాక్ట్ వచ్చిన తర్వాత మనకి కొత్తగా దీన్ని ఈ 6th క్లాస్ అనే దాన్ని ఈ సబ్స్క్రిప్షన్ క్లాజ్ అనేటువంటి దాన్ని యాడ్ చేయటం జరిగింది. ఈ క్లాజ్ మనకి ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో టేబుల్ ఏలో షెడ్యూల్ 1లో ఉన్నటువంటి టేబుల్ ఏ ద్వారా మనకి అది ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారం 1 ప్రకారం టేబుల్ ఏలో మనం ఏం ఫిలప్ చేయాలంటే అక్కడ సో ఎవరైతే పర్సన్స్ కంపెనీలో సబ్స్క్రైబ్ అవుతున్నారో, మెంబర్గా జాయిన్ అవుతున్నాడో అతను ఖచ్చితంగా తన పేరు ఎదురుగా తను ఎన్ని షేర్లను తీసుకుంటున్నాడు అనేటువంటి పర్టికులర్స్ని తను ఒప్పందం ద్వారా ఎన్నైతే ఒప్పుకున్నాడో అన్ని షేర్స్ని తను పర్చేజ్ చేసినట్టుగా ఆ క్లాజ్లో మెన్షన్ చేయాలి. అంటే లైబుల్ చేయడానికి వారిని. సో వీరేదో బయట నుంచి పెట్టేసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయారని కాకుండా కంపెనీలో వీళ్ళకి కూడా దట్ మీన్స్ పార్ట్ అండ్ పార్సల్ రోల్, కీ రోల్ ఉందని చెప్పడం కోసం ఈ చట్టం బహుశా ఈ అంశాన్ని తీసుకొచ్చి ఉంటుంది. అందుకొని సో ప్రతి మెంబర్ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈ సబ్స్క్రిప్షన్ క్లాస్ ద్వారా సో మెంబర్ పేరు, వారికి ఎదురుగా ఎన్ని షేర్స్ని వాడు సబ్స్క్రైబ్ చేశాడు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ సబ్స్క్రిప్షన్ క్లాస్ ద్వారా అర్థం చేసుకుంటాం అన్నమాట. The capital of the company set opposite our respective names as per the provisions of section 3 of the Companies Act 2013. The memorandum shall be signed by at least 7 subscribers in case of public limited company and by at least 2 subscribers in case of a private limited company. So ఒకవేళ ఆ సబ్స్క్రైబ్ చేసేటువంటి వ్యక్తులు కనీసం అది పబ్లిక్ లిమిటెడ్ అయితే కనుక కనీసంగా 7 సభ్యులు 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు సబ్స్క్రైబ్ చేస్తూ సంతకాలు చేయాలి. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే కనుక మనం ఇన్కార్పొరేట్ చేయబోయేది కనీసం మినిమంగా 2 సభ్యులు సబ్స్క్రైబ్ చేస్తున్నట్లుగా మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈచ్ సిగ్నేచర్ షాల్ బి అటెస్టెడ్ బై అట్లీస్ట్ 1 విట్నెస్ అండ్ నో సబ్స్క్రైబర్ షాల్ టేక్ less than 1 share as per the provisions of the section 4 subsection 1 class D. మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి సభ్యుడు కూడా హీనంగా కనీసంగా తాను 1 షేర్నైనా తీసుకోవాలి. సో అలా చేస్తేనే అతని మెంబర్షిప్ ఉంటుంది, లేకపోతే షేర్స్ లేకుండా అతను మెంబర్ కాలేడు. అందువల్లనే ఈ సబ్స్క్రిప్షన్ క్లాజ్ అనే దాన్ని కొత్తగా 2013 ద్వారా మనకి చట్టంలోకి పొందుపరచడం జరిగిందనమాట. So this is all regarding the memorandum of association. This is very valuable document. So this is called a foundation of that company. ఇదే ఒక ప్రాథమికమైనదిగా మనము పునాది వంటిదిగా మనం వర్ణిస్తాము. కాబట్టి సో పబ్లిక్కి ఈ కంపెనీ యొక్క వివరాలన్నీ కూడా దిస్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అంటే కంపెనీకి అవుట్ సైడర్స్కి రిలేషన్ ఏదైతే ఉందో, సంబంధం ఏదైతే ఉందో అది చెప్పేటువంటి అతి ముఖ్యమైన డాక్యుమెంటే ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్లో ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు లెర్న్ దిస్ టాపిక్. దట్ ఈస్ నథింగ్ బట్ ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది memorandum of the association under the Companies Act. So it is end today's session. Thank you one and all. Chandrasekhar, Dharmapeetam, Guntur.